రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టిన తెలంగాణ మోడల్ను కాదని గుజరాత్ మోడల్ను ప్రశంసించడం తెలివిలేని చర్య అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆక్షేపించారు. ఉన్న కార్యక్రమాలను కూడా సరిగ్గా అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని, బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను ఉపయోగించుకోవాలని, ఇదే సమయంలో అర్హులకు అన్యాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ పక్కాగా జరగాలని నేతలకు స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్ వివిధ రాజకీయ పార్టీల ప్రస్థానం, సభ్యత్వ నమోదు, సంస్థాగత వ్యవస్థ తదితరాల గురించి సుదీర్ఘంగా వివరించారు. పలు ప్రాంతీయ, జాతీయ పార్టీలలో ఉండే విధానాలు, వ్యవహార శైలిని ఆయన ప్రస్తావించారు. సభ్యత్వ నమోదు పేరిట ఏవో లెక్కలు చూపితే లాభముండదని, అంకెలు సంఖ్యల కోసం సభ్యత్వం తగదని హితవు పలికారు. పార్టీకి 60 లక్షల మంది సభ్యులున్నారని, ఒక్కో సభ్యుడు మరో 2 ఓటు వేయించినా 1,80,00,000కు పైగా ఓట్లొచ్చేవని ఆయన అన్నారు. అందరినీ కలుపుకుని ముందుకెళ్లారని, సభ్యత్వ నమోదు పక్కాగా జరగాలని కేసీఆర్ నేతలకు స్పష్టం చేశారు. సభ్యత్వ నమోదు ఆన్లైన్ విధానంలో చెయ్యాలా లేక ఆఫ్లైన్ విధానంలో చెయ్యాలా అన్న విషయమై సుదీర్ఘంగా చర్చించారు. చివరకు ఆన్లైన్ విధానంలో చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి నియోజకవర్గానికి రాష్ట్ర కమిటీ నుంచి సభ్యత్వ సమన్వయకర్తను నియమించాలని నిర్ణయించారు. ఆన్లైన్ ద్వారా సభ్యత్వ నమోదు ప్రక్రియను కూడా కేసీఆర్ పూర్తి స్థాయిలో పరిశీలించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సర్ ప్రక్రియకు సంబంధించి కూడా సమావేశంలో చర్చ జరిగింది. జరుగుతున్న ప్రక్రియ, ఈసీ విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. సర్ ప్రక్రియతో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. సర్ను సద్వినియోగం చేసుకోవాలని నేతలకు సూచించిన కేసీఆర్ అర్హులకు ఎక్కడా అన్యాయం జరగకుండా బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. సర్కు సంబంధించి సిద్దిపేటలో చేసిన విధానాన్ని మాజీ మంత్రి హరీష్ రావు సమావేశంలో వివరించారు. ఆ నమూనాను అనుసరించాలని కేసీఆర్ నేతలకు సూచించారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీపై వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత ఓటమికి కారణమైందని అన్నట్లు సమాచారం. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రస్తావనను ఒక నేత తీసుకురాగా అంతగా ఆసక్తి చూపకుండా చేతులారా చేసుకుంటున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి గుజరాత్ నమూనా గురించి ప్రస్తావిస్తున్నారని మరో నేత వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన కేసీఆర్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టిన తెలంగాణ మోడల్ను కాదని గుజరాత్ మోడల్ను ప్రశంసించడం తెలివిలేని చర్య అని అన్నట్లు సమాచారం. అన్ని రంగాల్లో అగ్రస్థానానికి తెలంగాణ మోడల్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, నాడు బీఆర్ఎస్ హయాంలో ఆయా రంగాల వృద్ధి గురించి వివరించినట్లు తెలిసింది. అవగాహన లేనివారే గుజరాత్ మోడల్ను ప్రశంసిస్తారని కేసీఆర్ ఆక్షేపించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ఉన్న కార్యక్రమాలు కూడా సరిగ్గా అమలు చేయడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే సమస్య లేదని, ఖచ్చితంగా బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.